జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాత్రి ఫలితాలను ప్రకటించింది. మధ్యాహ్నం ఫైనల్ కీని విడుదల చేసిన అధికారులు ఆ తర్వాత విద్యార్థులు సాధించిన పర్సెంటైల్ స్కోర్తో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించింది. స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 24 మంది విద్యార్థులు 100కి 100% సాధించారు. రాజస్థాన్ కు చెందిన మహమ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ రెండో ర్యాంకు సాధించారు. 100% సాధించిన వారిలో తెలంగాణకు చెందిన హర్ష ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ, ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ ఉన్నారు. హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంకును సాధించగా, అజయ్ రెడ్డికి ఆల్ ఇండియా 16వ ర్యాంకుతో పాటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1వ ర్యాంకులో నిలిచారు. సాయి మనోజ్ఞకు ఆల్ ఇండియా 22వ ర్యాంక్, బాలికల్లో 2వ ర్యాంకు సాధించింది. బనిబ్రత మజీ ఆల్ ఇండియా 24వ ర్యాంకు సాధించింది. జేఈఈ మెయిన్ లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. బనిబ్రత మజీ, వంగల అజయ్ రెడ్డి 300కి 300 మార్కులు పొందడంతో ఇద్దరికి ఒకే ర్యాంకు కేటాయించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా 1వ ర్యాంకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి సమానమైన మార్కులు వచ్చిన వారికి 1టే ర్యాంకు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కూడా అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయ్ రెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు. 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే చదువుతున్నారు. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ ర్యాంకు 93.102%గా నిర్ణయించారు. గతేడాది అది 93.236గా ఉంది. మొత్తం 14.75 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90% స్కోర్ను కటాఫ్గా నిర్ణయించారు. ఈ స్కోర్కు సమానం అంతకంటే ఎక్కువ స్కోర్ పొందిన వారు మాత్రమే మే 18వ తేదీన నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. 2 విడతల్లో కలిపి మొత్తం 24 మంది 100% స్కోర్ సాధించారు. తెలంగాణ నుంచి బనిబ్రత మజీ, హర్ష్ ఏ గుప్తా, అజయ్ రెడ్డి ఉండగా ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు. జేఈఈ మెయిన్ సెషన్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.